హలో ఆల్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన ఛానల్‌లో మనకెంతో ఆరోగ్యకరమైన పచ్చి పసుపుతో పులుసు మనకు టేస్టీగా ఏ విధంగా పిల్లలు గూడా తినగలే అంత టేస్టీగా అంటే ఏమంటారు ఘాటుగా, కారంగా లేకుండా సింపుల్‌గా తక్కువ ఇంగ్రీడియెంట్స్ తోటి చాలా టేస్టీగా ఏ విధంగా చేయాలని చూపిస్తాను. ఈ పులుసైతే మాత్రం ఎవ్వరైనా తినొచ్చండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. అస్సలు కారం గాని, ఘాటు గాని ఏమీ ఉండదు. అంతేకాదు ఇది బాలింతలు తింటే చాలా అంటే చాలా మంచిది. అయితే ఇంకెందుకు ఆలస్యం వీడియో స్టార్ట్ చేసేద్దాం. దీనికోసమైతే ముందుగా నేనైతే ఇదైతే పచ్చి పసుపండి. మీరు కొందరు చూసుంటారు, కొందరు చూసుండరు. అంటే మనకు పసుపు కొమ్మలుంటాయి కదా! అవి ఎండబెట్టక ముందు మనకిలాగ వస్తాయన్నమాట. చూసారా చేతికి రుద్దితే ఎలా వచ్చిందో కలరు. ఆ పచ్చి పసుపనేది పక్కన పెట్టుకోండి. ఇవైతే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కొంచెమంత జీలకర్ర ఇవైతే అన్నీ సమపాలలో తీసుకోండి. కరెక్ట్‌గా సరిపోతాయి. దీనికైతే మనం ఒక 30, 40 గ్రాముల వరకు చింతపండు పడుతుంది. కొంచెం పులుపు ఎక్కువగా ఉంటే టేస్ట్‌గా ఉంటుంది. మనకి ఘాటు అనేది, కారం అనేది మనకంత అనిపించదు. చూసారు కదా! దీనికోసం ఏమేమి కావాలో. ఇప్పుడు ముందుగా అయితే మనం పచ్చి పసుపు తీసుకున్నాం కదా! పులుసు తయారు అంటే మిక్సీ పట్టుకునే ముందు ఒక 10 నిమిషాల ముందు ఇలా నీళ్ళు వేసి నానబెట్టుకున్నామంటే దాంట్లోని డస్ట్ అంతా వచ్చేస్తుంది. చింతపండు గూడా ముందుగా నానబెట్టేసుకోండి. చింతపండు గుజ్జు బాగా మనకి వస్తుందనమాట. అందుకనేసి నానబెట్టాను. ఇప్పుడైతే 10 నిమిషాల తర్వాత పచ్చి పసుపుని నీట్‌గా ఇలా కడిగేసుకోండి. 3 సార్లు వరకు కడుక్కుంటే దానికి మట్టి ఉంటుంది కదా! ఇది మట్టి లోపల వస్తుందనమాట. ఊరుతుంది దుంప. అందువల్ల మట్టి ఎక్కువుంటుంది. అలా క్లీన్ చేసేసుకుంటే బాగా మట్టంతా వచ్చేస్తుంది. క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు మిక్సీలో ఈజీగా గ్రైండ్ అయ్యేటట్టు దీన్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. నేనైతే దీనికి తొక్క అనేది తీయలేదండి. మీకు తొక్క అనేది ఇష్టం లేకపోతే తొక్క గూడా నీట్‌గా తీసేసుకోవచ్చు. నీట్‌గా కడిగేసుకున్నాం కాబట్టి తొక్కున్నా ఏం ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. దానికోసమైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, కళాయి పెట్టుకొని అందులోని మనం ఎండుమిర్చి అనేది ముందుగా మనం బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం బాగా ఫ్రై అయ్యాక మనం పక్కన పెట్టుకున్న జీలకర్ర కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ 2 కూడా బాగా ఈవెన్‌గా కొంచెం మంట తగ్గించి పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పులుసైతే మనం డైరెక్ట్‌గా చేదులవి నూరిపెట్టిన పిల్లలు వాళ్ళు ఇప్పుడు పిల్లలైతే తాగట్లేదు కదా! అలా కాకుండా మంత్లీ వన్స్ ఇలాంటి పులుసు ఒకటి మనం తయారు చేసి వాళ్ళకి రైస్‌లో కలిపి పెట్టేస్తే, వాళ్ళ కడుపు కూడా చాలా బాగా క్లీన్ అవుతుంది. బ్లడ్ కూడా బాగా ప్యూరిఫై అవుతుంది. పచ్చి పసుపుతో పులుసు చేసుకొని మనం తినడం వల్ల. పసుపంటే అందరికీ తెలుసండి. పసుపు వల్ల ఎంత బెనిఫిట్స్ ఉంటాయో. కాబట్టి ఇది మాత్రం మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి పిల్లలకి పెట్టండి. మీరు తినండి. చాలా అంటే చాలా మంచిది. స్కిన్‌కి కూడా చాలా మంచిది. ఎందుకంటే బ్లడ్ ప్యూరిఫై అయితే ఆటోమేటిక్‌గా స్కిన్‌లో గ్లో వస్తుంది. మన కడుపులో ఉండే వ్యర్థ పదార్థాలు కూడా శుభ్రంగా క్లీన్ అవుతాయండి. ఇప్పుడైతే మనం ఈ ఎండుమిర్చి, జీలకర్ర బాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకొని అవి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. శుభ్రంగా ఫస్ట్ జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టుకున్నాక, ఆ తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా పసుపు, ఆ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్నాక బాగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా మనం ఎల్లుల్లిపాయలన్నీ ఒలిచి పెట్టుకున్నాం కదండీ! అందులో ఒక గుప్పెడు పక్కన పెట్టుకొని మిగతావన్నీ కూడా ఇందులో వేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ అదే కళాయిలో మనం దీనికైతే నూనె ఎక్కువే పడుతుందండి. కొంచెం నూనె ఎక్కువగానే వేసుకోండి. దగ్గర దగ్గర ఒక 5 స్పూన్ల వరకు పడుతుంది. నేనైతే 6 స్పూన్లేసాను. మీరు ఆయిల్ తింటాం పర్లేదు అనేవాళ్ళైతే మీరు కూడా అలాగనే వేసుకోండి. తర్వాత నేను పక్కన పెట్టమన్నాను కదా వెల్లుల్లి, అవి ముందు వేసేసుకొని తర్వాత ఒక 3 ఎండుమిర్చి తుంపి వేసుకోండి. తర్వాత కొంచెం అంత కరివేపాకు వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండీ! ఆ పేస్ట్ పక్కన పెట్టుకొని, ఇవి బాగా నీట్‌గా ఫ్రై అయ్యాక ఎల్లుల్లిపాయలన్నీను, ఈ మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి. చూసారు కదా! వీడియోలో చూపిస్తున్న విధంగా మంట తగ్గించండి. లేదంటే అడుగు పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ఇది మనం ఆ పేస్ట్ వేసేసుకున్నాక కొంచెం గరిటెతో కలుపుతూనే ఉండాలి. లేదంటే అడుగు పడుతూనే ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా! ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఆహ్, క ఆ ముద్దలోని ఆయిల్ అంతా బాగా
సెపరేట్ అవుతుంది కదా! ఈ సెపరేట్ అయ్యే టైంలోనే మనం నానబెట్టుకునే చింతపండు గుజ్జుంటుంది కదండీ! అది బాగా తీసేసుకొని పక్కన పెట్టేసుకొని, ఆ వాటర్ అనేది ఇప్పుడు అందులో వేసేసుకోవాలి. ఇది చాలా ఈజీ అండి. ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక ఇంక మనం స్టవ్ దగ్గర ఉండే పనే లేదు. కొంచెం సిమ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. అదంతట అదే మరిగిపోతుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసేసుకున్నాం కదా! ఇది వేసుకున్నాక మనం క్వాంటిటీ ఎంతుండాలి అని బట్టి మనం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వేస్తే గనక పలచగా ఉంటుంది. కొంచెం థిక్‌గానే చేసుకుంటే బావుంటుంది. ఇప్పుడైతే మనం రుచికి సరిపడా సాల్ట్ ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకున్నాక దీన్ని మనం మూత కవర్ చేసి అలాగ వదిలేయడమే. చూసారు కదా! ఒక కాసేపటికి ఇలా మరుగుతుందనమాట. ఇలా ఒక 2 సార్లు మనం పులుసు పెట్టుకున్నాక మూత తీసి చూసుకుంటే, పులుసు అలా దగ్గర పడుతూ ఆయిల్ పైకి తేలుతుందండి. ఆల్మోస్ట్ ఇంక మనకు పులుసు రెడీ అయిపోయినట్టే. చూసారు కదా! స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. పులుసు ఇలా ఉంటుంది. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అంతే కాదండి వీడియో చూసిన వాళ్ళని లైక్ చేయండి ప్లీజ్. థాంక్స్ ఫర్ వాచింగ్.